టు వీక్షణ. రక్తం మరిగిపోతుంది. ప్రతీకారం ఊహకందని విధంగా ఉండబోతుంది. అమాయకులను వెంటాడి వేటాడి బలి తీసుకున్న ఉగ్రవాదులకు మరణ శాసనం రాయటానికి రంగం సిద్ధమైంది. ఈ దాడి పర్యాటకులపై కాదు, భారత ఆత్మపై. పాకిస్తాన్ కవ్వింపు చర్యలతో టెర్రరిస్టులు రెచ్చిపోయి పెహల్గాం దాడికి తెగబడ్డారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత గడ్డపై ఇంకా ఎంతమంది ఉన్నారు? వారి చేతికి అమెరికన్ మేడ్ M4 రైఫిల్స్ ఎలా వచ్చాయి? పెహల్గాం ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్ ప్రమేయం ఉందనటానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూశారుగా, ఈ వ్యక్తి పాక్ హై కమిషనర్ కార్యాలయానికి కేక్ తీసుకొచ్చాడు. ఆర్డర్ ఎవరు చేశారంటే చెప్పకుండా ముఖం చాటేశాడు. అటాక్ జరిగిన తరువాత లోపల సంబురాలు చేసుకున్నారన్నది పాయింట్. అందుకే ఈ నిరసనలు. పెహల్గాం దాడికి కొన్ని రోజుల ముందు పాక్ ఆర్మీ చీఫ్ సయ్యద్ ఆసిమ్ మునీర్ ఏమన్నాడో చూడండి. Our stance, government stance on Kashmir is absolutely clear. It was our jugular vein. It is our jugular vein. We will not forget it. And we will not leave our Kashmiri brethren in their heroic struggle, what they are waging against the Indian occupation. హిందువులు వేరు, ముస్లింలు వేరు. కశ్మీరీల కోసం పోరాడుతూనే ఉంటాం. ప్రపంచంలోని ఏ శక్తి కూడా కశ్మీర్ను పాకిస్తాన్ నుంచి వేరు చేయలేదు అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడాడు పాక్ ఆర్మీ చీఫ్. పాకిస్తాన్కు కశ్మీర్ చాలా కీలకమన్నాడు. ఒకవైపు ఆఫ్ఘాన్ ముస్లింలను వారి దేశానికి తరిమిస్తూ కశ్మీరీ ముస్లింలపై ప్రేమ ఒలకబోసేలా మాట్లాడటం ఖచ్చితంగా రెచ్చగొట్టటమే. ఇప్పుడు పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ ఏమన్నాడో చూడండి. ये होम ग्रोन है, लोग अपनी हुकूक मांग रहे हैं. एक हिंदुत्व वाली हुकूमत जो लोगों को एक्सप्लॉइट कर रही है, माइनॉरिटीज को, जिसमें मुसलमान भी हैं. హిందుత్వ శక్తులు ప్రజలను దోపిడీ చేస్తున్నారని, మైనార్టీలను అణచివేస్తున్నారని, మోదీపై వ్యతిరేకతతోనే ఇదంతా జరిగిందని, పాక్కు సంబంధమే లేదని అన్నారు. అంటే మోదీ అంటే ఎంత వ్యతిరేకత ఉందో పాక్ డిఫెన్స్ మినిస్టర్ లైన్, పెహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న వారి లైన్ ఒకేలా ఉందన్నది అర్థం చేసుకోవచ్చు. తమను కూడా చంపేయండని మహిళలంటే పోయి మీ మోదీకి చెప్పుకుండని జవాబిచ్చి వదిలేశారు. సో సేమ్ లైన్లో కామెంట్స్ ఉన్నాయి. మ్యాటర్ ఏంటంటే పాకిస్తాన్కు పెహల్గాం ఉగ్రదాడికి లింక్లు స్పష్టంగా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. పకడ్బందీగా రెచ్చగొట్టేలా మాట్లాడి కేక్లు కట్ చేసుకునేదాకా మ్యాటర్ వెళ్ళింది. తీరా తమకు సంబంధం లేదనటం కూడా టెర్రరిస్తాన్కే చెల్లింది. కశ్మీర్పై ఎంతో ప్రేమ ఉన్నట్లు మాట్లాడిన పాక్ నేతలు వారి ఉపాధిని, వారి కలలను, వారి కష్టాన్ని నేలకూల్చి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారన్న ప్రశ్నలొస్తున్నాయి. 2024లో ఏకంగా 35 లక్షల మంది టూరిస్టులు కశ్మీర్ లోయను విజిట్ చేశారు. స్థానికంగా ఉపాధి బాగా పెరగటం, కశ్మీర్ వ్యాలీ ప్రశాంతంగా ఉండటం నచ్చలేదు. అందుకే ఈ దాడికి తెగబడ్డారు. ఆయుధాలు లేని వారిపై దాడి చేయటం, దొంగ దెబ్బ తీయటం కాదా? ఇదే జిత్తుల పాకిస్తాన్ వ్యూహం. మూడేళ్ల పిల్లాడున్నాడు, నన్ను వదిలేయండి ప్లీజ్ అని ఓ తండ్రి ఉగ్రవాదుల కాళ్లు పట్టుకుని వేడుకున్నా కనికరించలేదు. మోకాళ్లపై కూర్చోబెట్టి పాయింట్ బ్లాంక్లో కాల్చేశారు. పెళ్లై హనీమూన్కు వెళ్లిన నేవీ ఆఫీసర్ను పొట్టనబెట్టుకున్నారు. దాడికి కొద్ది రోజుల ముందు హిందూ ముస్లిం అంటూ జగడాలు పెట్టేలా రెచ్చగొట్టిన పాక్ ఆర్మీ చీఫ్ తీరుతోనే అదే లైన్లో కేవలం హిందువులే టార్గెట్గా ఈ అటాక్ జరిగిందే నిజం కాదా? నా భర్తను చంపావు, నన్ను కూడా చంపేయని భార్యంటే పోయి మోదీకి చెప్పుకో, అందుకే వదిలేస్తున్నా అన్న సమాధానం ఉగ్రవాదుల నుంచి వచ్చిందంటే ఎంతటి బరితెగింపో అర్థం చేసుకోవచ్చు.
ఇది ఇక్కడితో ఆగిపోయేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఎల్ఓసి వెంట మొత్తంగా 42 ఉగ్ర స్థావరాలు ఉండగా దేశవ్యాప్తంగా 125 మంది ఉగ్రవాదులు యాక్టివ్ గా ఉన్నట్లు గుర్తించారు. అయితే జమ్మూ కాశ్మీర్లోనే మొత్తంగా 115 మంది పాకిస్తానీ టెర్రరిస్టులు ఉన్నట్లు భద్రతా సంస్థలు వెల్లడిస్తున్నాయి. వారిలో ఎక్కువ మంది లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారే. జైషే మెహ్మద్, ద రెసిస్టెంట్ ఫ్రంట్, హిజ్బుల్ ముజాహిదీన్, పీపుల్స్ యాంటీ ఫ్యాసిస్ట్ ఫ్రంట్ కు చెందిన వారు ఉన్నారు. వీళ్ళందరికీ ఆర్థిక సహాయం, టెక్నికల్ సపోర్ట్, వెపన్ సపోర్ట్ అందుతోంది. డ్రోన్ల ద్వారా ఆయుధాలను చేరవేస్తోన్న పరిస్థితి ఉంది. ఇప్పటికే చాలా డ్రోన్లను మన భద్రతా దళాలు గుర్తించి డౌన్ చేస్తూనే ఉన్నాయి. కశ్మీర్లో కొంతకాలం నుంచి టూరిస్టుల తాకిడి పెరిగింది. ఇప్పుడు సమ్మర్ సీజన్లో అక్కడి కూల్ వెదర్ ఎంజాయ్ చేసేందుకు ఇంకా ఎక్కువ మంది వస్తుంటారు. వారిని టార్గెట్ గా చేసుకుని జరిగిన దాడి పక్కా రెక్కితోనే అన్నది నిజం. ఇప్పుడు పెహల్గాం ఒక గోస్ట్ టౌన్ గా మారింది. ఎవరు ఎప్పుడు షూట్ చేస్తారోనన్న భయంతో రోడ్లపై ఎవరూ తిరగని పరిస్థితి. అన్ని క్లోజ్. మినీ స్విట్జర్లాండ్ గా పేరున్న పెహల్గాం సమీపంలోని బైసరన్ వ్యాలీలో ఉగ్రవాదులు ఆర్మీ డ్రెస్ లో వచ్చి సృష్టించిన మారణ హోమం అందరినీ కలచివేసింది. తీరని విషాదాన్ని మిగిల్చింది. అందుకే భారత ప్రతీకారం ఎలా ఉండబోతోందో ప్రపంచమంతా చూడబోతోందని ప్రధాని మోదీ ప్రకటించడం సంచలనంగా మారింది. अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है। $140 करोड़ भारतीयों की इच्छा शक्ति अब आतंकी आकाओं की कमर तोड़ कर रहेगी। సో ఇక ఉగ్రవాదంపై యుద్ధానికి సిద్ధమే. శత్రువులకు భయమంటే ఏంటో టన్నుల కొద్దీ చూపించటం ఖాయమే. దాడి చేశామని ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించుకుంది. ఇది లష్కరే తోయిబా అనుబంధ సంస్థ. ఇది పాక్ కేంద్రంగా పనిచేస్తుంది. వీరికి అమెరికా వదిలిపెట్టిపోయిన M4 రైఫిల్స్ సహా ఇతర ఆయుధాలను ఆఫ్ఘన్ నుంచి బ్లాక్ మార్కెట్లో ISI సమకూర్చింది. ఓవైపు ఇంత జరిగితే తమకు సంబంధం లేదని పాక్ అంటే ప్రపంచం నమ్ముతుందా? నిజానికి పాకిస్తాన్ అంతర్గత సంక్షోభం నుంచి బయటపడేందుకు, జనం దృష్టి మళ్లించేందుకు ఈ ఘాతకానికి పాక్ ఆర్మీ, ISI, ఉగ్రవాద సంస్థలు అన్నీ కలిసి ప్లాన్ చేశాయన్న డౌట్లు బలపడుతున్నాయి. ఆ లింకులేంటో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. దుస్సాహసానికి తప్పదు భారీ మూల్యం. టన్నుల లెక్కల భయం అంటే చెప్పడం ఖాయం. ఉగ్ర మూకరుడు కూకటి వేళ్లతో పెకిలించేందుకు సిద్ధం. అవును, ఇప్పుడు భారత్ ప్రతీకారంతో రగిలిపోతుంది. అందరి రక్తం మరిగిపోతుంది. దాడి చేసింది తామే అని ది రెసిస్టెంట్ ఫ్రంట్ ప్రకటించుకుంది. అది లష్కరే తోయిబా అనుబంధ సంస్థ. ఇది పాక్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇంతటి లింకులు స్పష్టంగా కనిపిస్తున్న పాక్ మాత్రం ఆ దాడికి తమకు సంబంధం లేదంది. అంతేకాదు, ప్రాణాలు పోవడం బాధాకరమని అన్నా ఉగ్రవాద దాడి అని మాత్రం పాకిస్తాన్ విదేశాంగ శాఖ చెప్పలేకపోయింది. అంటే దీని వెనుక మతలబేంటో అర్థం చేసుకోవచ్చు. పహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాదుల చేతుల్లో M4 కార్బైన్ రైఫిల్స్, అలాగే AK-47, AK-56 వేరియంట్లు గుర్తించారు. ఇవి ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ ద్వారా సప్లై జరిగినట్టు తెలిపింది. అది కూడా ISI ద్వారా ఉగ్రవాదులకు చేరాయి. M4 రైఫిల్స్ తేలికైనవి. నిమిషానికి 700 నుంచి 900 రౌండ్లు ఫైర్ చేయొచ్చు. 500 మీటర్ల ఎఫెక్టివ్ రేంజ్ కలిగి ఉంటాయి. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను డ్యామేజ్ చేసేలా స్టీల్ బుల్లెట్లు ఉంటాయి. అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్ నుంచి వైదొలిగినప్పుడు $7 బిలియన్ విలువైన సైనిక సామాగ్రి అక్కడే వదిలేసింది. ఇందులో 3 లక్షల చిన్న ఆయుధాలు, వేలాది M4 కార్బైన్ రైఫిల్స్ ఉన్నాయి.
ఈ వెపన్స్ తాలిబాన్ చేతుల్లోకి వచ్చాయి. అక్కడి నుంచి ఐఎస్ఐ ద్వారా బ్లాక్ మార్కెట్ నుంచి ఉగ్రవాదుల చేతుల్లోకి వచ్చారు. అంతేకాదు పాకిస్తానీ తయారీ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ డివైస్లను టెర్రరిస్టులు ఉపయోగించారు. ఇవి కోఆర్డినేషన్ అలాగే రియల్ టైమ్ ఆర్డర్స్ కోసం పాక్లోని హ్యాండ్లర్లతో కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగపడ్డాయని భావిస్తున్నారు. డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఈ దాడి పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్, ఐఎస్ఐ ఉగ్రవాదులు అందరూ కలిసి ప్రణాళిక ప్రకారం చేసిందే అంటున్నారు. దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులలో 3 పాకిస్తానీ జాతీయులను గుర్తించారు. వీరిలో గతంలో పూంచ్ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు చేసినట్టుగా ఐడెంటిఫై చేశారు. వారి స్కెచ్లు రిలీజ్ చేశారు. సమాచారం తెలిపిన వారికి 20 లక్షల రివార్డు ప్రకటించారు. పహల్గామ్ అటాక్ తరువాత పాకిస్తాన్ పట్ల భారత్ కఠిన చర్యలకు దిగింది. సింధు వాటర్ ట్రీటీ ఒప్పందాన్ని రద్దు చేసింది. అటారీ వాగా సరిహద్దును మూసివేసింది. దౌత్య సంబంధాలు తగ్గించుకుంది. 48 గంటల్లో పాక్ జాతీయులు దేశాన్ని విడిచిపెట్టిపోవాలంది. అన్ని రకాల వీసాలు జారీ నిలిపివేసింది. ఇది సరిపోదు, టన్నుల కొద్ది భయం అంటే ఏంటో చూపించడానికి సిద్ధమవుతుంది. అయితే ఈ దాడి ద్వారా బెనిఫిట్ పొందేందుకు పాకిస్తాన్ చాలా ప్లాన్ చేసుకుంది. 2019లో జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా రద్దు చేసిన తర్వాత కాశ్మీర్ లోయలో ఉగ్రవాద చర్యలు చాలా వరకు తగ్గాయి. 2024లో 35 లక్షల మంది టూరిస్టులు కాశ్మీర్ కు వచ్చారు. సో ఇక్కడ దాడి చేయడం ద్వారా ఉగ్రవాద ఏరియాగా చిత్రీకరించడం, టూరిజం సెక్టార్ ను దెబ్బతీసేలా టార్గెట్ చేశారంటున్నారు. కేవలం హిందువులనే లక్ష్యంగా చేసుకుని చంపడం, బాధితుల పేర్లు, ఐడి కార్డులు చూడడం, మతాన్ని అడిగి చంపడం ద్వారా కశ్మీర్ లోయలో మత సామరస్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరించారు. ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా పోస్టులు సర్క్యులేట్ అవుతున్నాయి. ఇదొక రెచ్చగొట్టే రీజన్. ఈ దాడి అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ భారత పర్యటనలో ఉన్న టైంలో, అలాగే ప్రధాని మోదీ సౌదీ పర్యటనలో ఉన్న సమయంలో జరిగింది. కశ్మీర్ ఇష్యూను లైవ్ లో ఉంచడానికి చేసిన ప్రయత్నం. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత బయటి రాష్ట్రాల వారు కూడా భూములు కొనేలా, ఉద్యోగాలు పొందేలా 85,000 మంది హక్కులు పొందారు. అందుకే ఈ దాడి చేశామని ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అంటోంది. భారత్ దృష్టిని కశ్మీర్ వైపు మళ్లించేలా చేయడమే టార్గెట్ గా పాక్ పన్నాగంగా అర్థమవుతుంది. సో కశ్మీర్ లో మరింత భద్రత పెంచేలా భారత్ ను ప్రేరేపించడం ఇందులో ఉందంటున్నారు. మరింత సైన్యాన్ని పెంచాల్సిన పరిస్థితి. సో భద్రతా పరంగా మరింతగా హ్యూమన్ రిసోర్సెస్ అలాగే ఖర్చు చేసేలా ఉసుగొల్పడం టార్గెట్ గా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కశ్మీర్ లో 5 లక్షలకు పైగా భద్రతా సిబ్బందిని కేంద్ర ప్రభుత్వం మోహరించింది. ఈ దాడితో ఈ సంఖ్య పెంచేలా చేసి ఇతర సున్నిత ప్రాంతాల్లో సంఖ్య తగ్గించే ఎత్తుగడ కూడా అయి ఉండొచ్చంటున్నారు. వీటన్నిటికీ మించి పాకిస్తాన్ లో చాలా ఉద్రిక్తతలు నడుస్తున్నాయి. సంక్షోభం ఉంది, జనం తిరుగుబడుతున్నారు. అటు బలూచిస్తాన్, ఇటు ఖైబర్ పంక్తుత్వాలో తిరుగుబాట్లు పాక్ ఆర్మీకి పెద్ద తలనొప్పిగా మారాయి. వాటిని కంట్రోల్ చేయలేకపోతున్నారు. డాలర్తో పోలిస్తే పాక్ రూపాయి విలువ 280గా ఉంది. సో అటు ఆర్థికంగా, ఇటు భద్రతా పరంగా, రాజకీయ పరంగా చాలా సంక్షోభాల్లో పాకిస్తాన్ ఉంది. వీటన్నిటి నుంచి పాకిస్తాన్ జనం దృష్టి మళ్లించి ఇండియా వైపు టార్గెట్ చేయడం ద్వారా తమ పబ్బం గడుపుకునే ప్రయత్నంగా కూడా కనిపిస్తోంది. అందులో భాగంగానే పాక్ ఆర్మీ చీఫ్ తనకు సంబంధం లేని హిందూ ముస్లిం మాటలు మాట్లాడడం, కశ్మీర్ కోసం పోరాడుతామని చెప్పడం, ఇవన్నీ దృష్టి మళ్లించే కార్యక్రమాలే. పహల్గామ్ ఉగ్రదాడి పాకిస్తాన్ కు తాత్కాలికంగా అంతర్గత సంక్షోభం నుంచి గట్టెక్కించినా వారికి తీవ్రమైన ప్రమాదం తీసుకురావడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే భారత్ ఇప్పటికే సింధు నది జలాల ఒప్పందం నిలిపివేసింది. అటారీ వాగా సరిహద్దు మూసివేసింది. దౌత్య సంబంధాలు తగ్గించింది. మెడికల్ సహా ఇతర వీసాలపై ఆంక్షలు పెట్టింది. ఇవన్నీ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ, ముఖ్యంగా వ్యవసాయం, నీటి సరఫరాపై తీవ్రమైన ఎఫెక్ట్ చూపుతోంది. వీటికి తోడు భారత్ ఆర్మీ యాక్షన్ కు దిగితే పాక్ కు చుక్కలు కనిపించడం ఖాయం. ఒక్క చైనా తప్ప సహాయం చేసే వారెవరూ ఉండరు. For more videos like this, subscribe Big TV channel.